మొబైల్‌ని సిమ్ లేకుండా కూడా యూజ్ చేయొచ్చు. ఇంటర్నెట్ ఉంటే. అది మొబైల్ హాట్‌స్పాట్ ద్వారా లేదా వైఫై ద్వారా మనమైతే కనెక్ట్ చేసుకుంటాం. మొబైల్ హాట్‌స్పాట్ పక్కన పెడితే వైఫై కోసం మనం ఎయిర్ ఫైబర్ లేదా ఫైబర్ ఆప్టిక్స్ అయితే ఉంటాయి. సో వీటిని యూజ్ చేస్తూ ఉంటాం. బట్ కొన్ని ఏరియాస్‌లో ఈ 2 కూడా అవైలబుల్ ఉండవు. ఎందుకంటే ఈ 2 టవర్ మీద అయితే బేస్ అయి ఉంటాయి. మీ ఏరియాలో నెట్వర్క్ ప్రొవైడర్ లేదా ఎయిర్టెల్ కానీ, జియో కానీ, బీఎస్ఎన్ఎల్ కానీ ఈ టవర్స్ ఉన్నట్లయితే ఈ ఎయిర్ ఫైబర్ కానీ లేదా ఫైబర్ ఆప్టిక్స్ ఏదో ఒకటి అయితే ఉంటుంది. అసలు కొన్ని ఏరియాస్‌లో అసలు టవర్సే లేని ఏరియాస్‌లో కూడా ఇంటర్నెట్ రావడం కోసం ఒక సొల్యూషన్ ఉందా అన్నట్లయితే అదే స్టార్లింక్. సో ఇది శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా ఇంటర్నెట్ అయితే వస్తుంది. ఈ వీడియోలో ఈ స్టార్లింక్ అంటే ఏంటి అండ్ ఎలా పనిచేస్తుంది, ఇండియాలో ఎప్పుడు వస్తుంది అనే డీటెయిల్స్ గురించి అయితే చూద్దాం. ఎటువంటి డిలే చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా చెప్పినట్లుగా ఈ స్టార్లింక్ అనేది శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా మనకు ఇంటర్నెట్ అయితే సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇది వచ్చేసి స్పేస్ ఎక్స్ కంపెనీలో ఒక పార్ట్ అనేది చెప్పాలి. స్పేస్ ఎక్స్ టెక్నాలజీస్ యూస్ చేసుకుని ఈ స్టార్లింక్ సంబంధించిన శాటిలైట్స్ అయితే లాంచ్ చేశారు. నాది 7,000+ శాటిలైట్స్ అయితే ఇప్పుడు మన ఎర్త్ చుట్టూ అయితే తిరుగుతూ ఉంటాయి. నైట్ టైం ఒకవేళ మీకు కుదిరితే అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఛాన్స్ అయితే ఉంది, విజిబుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే రెగ్యులర్ శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో అవి 35,000 కిలోమీటర్స్ అబవ్ అయితే ఉంటాయి ఎర్త్ నుంచి. బట్ ఏదైతే ఈ స్టార్లింక్ సంబంధించిన శాటిలైట్స్ ఉంటాయో లో ఎర్త్ ఆర్బిట్ అయితే ఉంటుంది. అంటే నియర్ బై 500 కిలోమీటర్స్ లేదా 550 కిలోమీటర్స్, కొన్ని వచ్చేసి 400 కిలోమీటర్స్ కూడా అయితే ఉన్నాయి. మరి నేను డిస్టెన్స్ ఎలా చెప్తున్నా అన్నట్లయితే బేసిక్ లో ఎర్త్ ఆర్బిట్ అనేది 500 నియర్ బై అయితే ఉంటుంది. బట్ నేను చెప్పిన 400 కిలోమీటర్స్ కానీ ఎంత ఆల్టిట్యూడ్ లో ఉందని తెలుసుకోవడానికి శాటిలైట్ మ్యాప్ డాట్ స్పేస్ అని ఒక సైట్ అయితే చూసారు. ఇందులో ఓన్లీ స్టార్లింక్ సంబంధించిన శాటిలైట్స్ కాదు, రెగ్యులర్ గా ఉండే శాటిలైట్స్ కూడా అది ఎంత ఆల్టిట్యూడ్ లో ఉంది అండ్ అలాంటి డైరెక్షన్, హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ అయితే చూడొచ్చు. ఈవెన్ మీరున్న ప్లేస్ లోనే ఆ ఆల్టిట్యూడ్ లోనే ఏమైనా శాటిలైట్స్ వెళ్తున్నాయో లేదని తెలుసుకోవడం కూడా సో ఇది మ్యాప్ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు అయితే తెలుసుకోవచ్చు. సో మీకు కొద్దిగా క్లారిటీ రావడం కోసం అయితే ఈ వెబ్సైట్ అయితే మీకు అయితే చెప్పాను, సరే అయితే చెక్ చేయండి. ఇప్పుడు ఈ స్టార్లింక్ శాటిలైట్స్ వచ్చేసి ఎర్త్ కి నియర్ గా ఉన్నాయైతే అర్థమైంది కదా. సో దీని వల్ల ఏమవుతుందంటే కమ్యూనికేషన్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇదంతా అవుతుందో అసలు ఇంటర్నెట్ సర్వీస్ ఎలా ప్రొవైడ్ అవుతుంది అన్నట్లయితే మనకు రెగ్యులర్ గా ఉన్న వైఫై, బ్రాడ్బ్యాండ్ ఇవి ఏవైతే హార్డ్వేర్ అయితే ఉంటుందో సేమ్ అలాగే ఈ స్టార్లింక్ లో కూడా మన ఇంట్లో ఒక గోళం లాగా అయితే ఉంటుంది. డిటిహెచ్ యూస్ చేసే వాళ్ళకి అయితే తెలుస్తుంది. బట్ సేమ్ అదే కాకుండా డిఫరెంట్ గా అయితే ఉంటుంది ఈ యాంటీనా. ఒకసారి మీరు స్క్రీన్ మీద మీరు అయితే చూడొచ్చు. సో ఈ యాంటీనాకి ఒక హార్డ్వేర్ కిట్ అయితే ఉంటుంది. సో దాన్ని యూస్ చేసుకుని ఏంటంటే డైరెక్ట్ గా శాటిలైట్ కి అయితే కమ్యూనికేట్ అవుతుంది. వన్స్ శాటిలైట్ కి కమ్యూనికేట్ అయిన తర్వాత ఆ శాటిలైట్ ఒక బేస్ గ్రౌండ్ స్టేషన్ కి అయితే కనెక్ట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ హోమ్ అనుకుందాం. ఈ హోమ్ నుంచి ఒక శాటిలైట్ కి కనెక్ట్ అయిన తర్వాత ఈ శాటిలైట్ ఆ శాటిలైట్ నియర్ బై ఉన్న ఒక బేస్ గ్రౌండ్ స్టేషన్ కనెక్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి మీకు ఇంటర్నెట్ వచ్చేసి మీకు యాక్సెస్ అయితే ఉంటుంది. ఏదైతే ఈ శాటిలైట్ అయితే ఉంటుందో మీకు అండ్ అలాగే ఇంటర్నెట్ కి ఒక మీడియేటర్ లాగా మీరు ఇన్ఫర్మేషన్ సెండ్ చేసి శాటిలైట్ కి వెళ్ళిన తర్వాత అది బేస్ స్టేషన్ కి అయితే సెండ్ చేస్తుంది. అండ్ బేస్ స్టేషన్ నుంచి వచ్చి ఏదైతే రెస్పాన్స్ ఉంటుందో ఆ శాటిలైట్ ద్వారా మళ్ళీ మీకు అయితే వస్తుంది. సో ఇలా అయితే టోటల్ కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది. మరి శాటిలైట్స్ ఎప్పుడు ఒకే చోట ఉంటాయి అన్నట్లయితే ఉండవు. ఇవి అయితే మూవ్ అవుతూనే ఉంటాయి. సో మూవ్ అవుతూనే ఇవి కమ్యూనికేషన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న శాటిలైట్ మళ్ళీ చేంజ్ అయిపోయి ఇంకొక శాటిలైట్ అయితే వస్తుంది. మీ కనెక్షన్ మాత్రం శాటిలైట్ టు శాటిలైట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఏరియా పైన ఏవైతే శాటిలైట్స్ అయితే ఉంటాయో మీకు చేంజ్ అయ్యే కొద్దీ ఈ కనెక్షన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ మీకు ఇంటర్నెట్ మాత్రం కాన్స్టెంట్ గా స్పీడ్ అయితే వస్తుంది. మరి ఇది ఇండియాకి ఎప్పుడు వస్తుందని దాని గురించి చూద్దాం. మాక్సిమం మీరు ఈ స్టార్లింక్ సంబంధించిన న్యూసెస్ మీరు చూసే ఉంటారు. సో దానికంటే ముందు ఏదైతే ఈ స్టార్లింక్ అనే వెబ్సైట్ అయితే ఉందో ఈ వెబ్సైట్ లో కూడా మనం చెక్ చేయొచ్చు ఏ కంట్రీలో అవైలబుల్ ఉంది లేదని. ప్రెసెంట్ ఇండియన్ లొకేషన్ లో చూస్తే ఇక్కడ పెండింగ్ అప్రూవల్ అయితే ఉంది. ఇంకా కొన్ని లొకేషన్స్ లో చూస్తే స్టార్ట్ అయ్యింది, కొన్ని స్టార్టింగ్ సూన్ అని ఉంది, కొన్ని స్టార్టింగ్ 2026 అని ఇలా మెన్షన్ చేసి అయితే ఉంది. మన ఇండియాలో వచ్చేసి ఆల్రెడీ దీనికి సంబంధించిన ఈ లైసెన్స్ ఏదైతే ఉంటుందో ఇది ఆల్రెడీ కంప్లీట్ అయితే అప్రూవ్ అయితే అయిపోయింది. అంటే ఒక 5 years వరకు అయితే ఇచ్చారు, 2030 వరకు అయితే ఇచ్చారు. బట్ ఏదైతే శాటిలైట్ ఉంటుందో ఇది Gen 1 శాటిలైట్ కి మాత్రం పర్మిషన్ అయితే ఇచ్చారు. మరి ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ ఉన్నాయా అంటే Gen 3 వరకు అయితే ఉన్నాయి అండ్ Gen 4 వచ్చేసి ప్రెసెంట్ డెవలప్మెంట్ చేస్తున్నారు అనుకుంటా. సో ఇప్పుడు ఒకవేళ ఇండియాలో స్టార్లింక్ వచ్చినా సరే ఈ వీళ్ళకి సంబంధించిన స్టార్లింక్ Gen 1 అయితే ఉంటుంది. సో ఈ Gen 1 కి Gen 3 కి డిఫరెన్స్ ఏంటంటే నెట్వర్క్ స్పీడ్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటాయి అండ్ హార్డ్వేర్స్ ఇట్లా చేంజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ప్రెసెంట్ దీనికి సంబంధించిన అప్రూవల్ అన్ని అయిపోయినా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది ఇండియాలో మాత్రమే ఉండాలి అండ్ ఇంకా కొన్ని ఏదైతే సెక్యూరిటీ కంప్లైంట్స్ అయితే ఉంటాయో వాటన్నింటినీ క్లియర్ చేయడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బేస్ స్టేషన్స్ అనేది చెప్పాను కదా, ఈ బేస్ స్టేషన్స్ వచ్చేసి ఇండియాలో మాత్రమే ఉండాలి. ఒక 3 బేస్ స్టేషన్స్ అనేది వీళ్ళు డెవలప్ చేయాలి. సో వీళ్ళు ఆ పాయింట్ సెలెక్ట్ చేసిన తర్వాత బేస్ స్టేషన్ తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మీరు ఇప్పుడు ఆర్డర్ చేయాలనుకుంటారు ఈ స్టార్లింక్ ని, బట్ అది ఎవరు ప్రొవైడ్ చేస్తారు? అందుకే వీళ్ళు ఎయిర్టెల్ అండ్ జియో వాళ్ళతో పార్ట్నర్ అయితే అయ్యారు. లైక్ మీరు వాళ్ళ స్టోర్స్ ద్వారా మీరు ఈ స్టార్లింక్ పర్చేస్ చేయండి. సో వన్స్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైతే సెక్యూరిటీ పాలసీస్ ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనకు ఇది లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీన్ని బట్టి నేను అనుకునేది ఒకవేళ 2026 లో వచ్చే ఛాన్స్ అయితే ఉందని అనుకుంటున్నాను. ప్రైజింగ్ అండ్ డేటా స్పీడ్స్ ఎలా ఉంటాయంటే నేను ముందుగా చెప్పినట్టుగా Gen 1 వచ్చేసి మీకు కొద్దిగా స్పీడ్ అనేది తక్కువ అయితే ఉంటుంది Gen 3 తో పోలిస్తే. సో అది 25 Mbps నుంచి 220 Mbps వరకు అలా అయితే ఉంటుంది. అదే Gen 3 అయితే మీకు GBps లో అయితే వస్తుంది. ప్రైజింగ్ వచ్చేసి ఇది హార్డ్వేర్ కిట్ 33,000 లేదా 30,000 అరౌండ్ అలా అయితే ఉంటుంది. మంత్లీ ప్లాన్స్ వచ్చేసి 3,000 రూపీస్ వరకు ఉంటాయని అయితే చెప్తున్నారు. అంటే మళ్ళీ వీటిలో అన్లిమిటెడ్ ప్లాన్, లిమిటెడ్ ప్లాన్స్ కూడా అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. కొన్ని వెబ్సైట్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 900 రూపీస్ కూడా వస్తుందంట. అది మేబీ
ప్రమోషనల్ ప్లాన్స్ అలా అయితే రావచ్చు అండ్ ఫ్రీ ట్రయల్స్ కూడా వస్తాయని అయితే చెప్తున్నారు. రెగ్యులర్ గా మనం యూజ్ చేసే ఈ ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ కానీ లేదా జియో వీటిలంటే ఆల్రెడీ హార్డ్వేర్ ఒక 12 అయితే ఇస్తారు మీరు 3 months 6 months ప్లాన్స్ కి. మరి వీళ్ళు స్టార్లింక్ వాళ్ళు ఎలా చేస్తారో చూడాలి. బట్ ఫైనల్ గా మాత్రం హార్డ్వేర్ వచ్చేసి కొద్దిగా ఎక్కువ కాస్ట్లీ అయితే ఉంటుంది, అది మనకు తెలిసిందే. ఈ స్టార్లింక్ టెక్నాలజీ ఎక్కడ యూజ్ అవుతుందంటే రూరల్ ఏరియాస్ లో అండ్ ఎక్కడైతే అసలు సిగ్నల్స్ ఉండవు ఆ చోట్ల మాత్రమే ఎక్కువ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న సైట్స్ లో అండ్ వీళ్ళ అఫీషియల్ సైట్స్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా అయితే చెప్పాను. దీనిలో ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను అండ్ క్రాస్ చెక్ చేస్తానని అనుకుంటున్నా. మరి వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అయింది అనుకుంటున్నాను. వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ వీలైతే షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.